రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతుంది. మూడో రోజు 4 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 6,33,000 మంది రైతుల ఖాతాల్లో 1,313 కోట్లు వేశామని చెప్పారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద 5,215 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని, 58 లక్షల మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించామన్నారు తుమ్మల. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సహాయాన్ని అందిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిసారి ఆలస్యంగానే రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. కొన్నిసార్లు 10వ నెల వరకు రైతు బంధు ప్రక్రియ కొనసాగిదన్నారు తుమ్మల. ఇక బీఆర్ఎస్ హయాంలో 3 రోజుల్లోనే 5,000 కోట్లకు పైగా రైతు బంధు కోసం ఖర్చు పెట్టిన సందర్భాలు లేవన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అనాలోచిత పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దేశానికి ఆదర్శంగా 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 పెట్టుబడి సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందే ఇవ్వాల్సిన యాసంగి రైతు బంధు నిధులను కేసీఆర్ సర్కారు పెండింగ్ లో పెట్టిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఆర్థిక సహాయం చేశామన్నారు. ఏడాదిన్నరలోనే దాదాపు 77,000 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు తుమ్మల. తప్పుడు విమర్శలు చేస్తే రైతులు క్షమించరని చెప్పారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతుంది. మూడో రోజు 4 ఎకరాల వరకున్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 6,33,000 మంది రైతుల ఖాతాల్లో 1,313 కోట్లు వేశామని చెప్పారు. ఇక ఇప్పటి వరకు రైతు భరోసా కింద 5,215 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని, 58 లక్షల మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించామన్నారు తుమ్మల. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సహాయాన్ని అందిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిసారి ఆలస్యంగానే రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారని చెప్పారు. కొన్నిసార్లు 10వ నెల వరకు రైతు బంధు ప్రక్రియ కొనసాగిదన్నారు తుమ్మల. బీఆర్ఎస్ హయాంలో 3 రోజుల్లోనే 5,000 కోట్లకు పైగా రైతు బంధు కోసం ఖర్చు పెట్టిన సందర్భాలు లేవన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అనాలోచిత పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దేశానికి ఆదర్శంగా 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 పెట్టుబడి సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇక ఎన్నికలకు ముందే ఇవ్వాల్సిన యాసంగి రైతు బంధు నిధులను కేసీఆర్ సర్కారు పెండింగ్ లో పెట్టిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఆర్థిక సహాయం చేశామన్నారు. ఏడాదిన్నరలోనే దాదాపు 77,000 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు తుమ్మల. తప్పుడు విమర్శలు చేస్తే రైతులు క్షమించరని చెప్పారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు తుమ్మల నాగేశ్వరరావు.